క్రీస్తునామంలో మీ అందరికీ నా శుభవందనములు అండి. సరే, ఇప్పుడు మనం ఇంకొక వ్యక్తి గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాము. ఆ వ్యక్తి పేరు ఏంటంటే యేసేపు. ఆ వ్యక్తి పేరు యేసేపు. ఆ ఫస్ట్ దాంట్లో పోయిన ఆదివారం మనం నేర్చుకున్న దాంట్లో ఏంటంటే ఒకే తమ్ముడు ఒకే అన్న, ఇద్దరే ఉంది, ఇద్దరే కయ్యోను హేబేలు ఇద్దరే. కానీ ఇక్కడ ఏంటంటే చాలా మంది ఉన్నారు, 10 మంది అన్నలు, మొత్తం 12 మంది, 10 మంది అన్నలు. ఒక ఆయన ఈయనకి ఇంకొక తమ్ముడు ఉంటాడు, ఈయనకి ఇంకో తమ్ముడు ఉంటాడు, అంతేనా? ఈయన 11వ ఆయన, ఈయన 11 ఆయన, 10 మంది అన్నలు. ఆయన గురించి మనం ధ్యానం చేసుకుందాం ఇవాళ. ఎవరు ఆయన పేరేంటి? ఆయన పేరు గట్టి చెప్పాలి, యేసేపు. యేసేపు. చదువుదాం ఒకసారి, మళ్ళా మెల్లంగా చదువుదాము, ధ్యానం చేసుకుందాము. ఆదికాండము 37వ అధ్యాయం. ఓకేనా? ఈయనకి 3 స్టేజ్లు ఉన్నాయి. నేను 3 స్టేజ్లు చెప్పను, ఒక స్టేజ్ చెప్తా. ఆదికాండం 37వ అధ్యాయం. ఒకసారి నేను ఫస్ట్ నుండి చదువుతాను, చూడండి. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యాకోబు వంశావళి ఇది. ఆయన పేరు ఎవరు? యాకోబు. అంటే యాకోబుకి 12 మంది సంతానం. ఓకేనా? 12 మంది కొడుకులు, ఒక కూతురు. యాకోబు వంశావళి ఇది. యేసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరుతో కూడా మందను మేపుచుండెను. ఇక్కడ ఈయన పేరేంటి? యేసేపు 17 ఏండ్ల వాడే, అంటే 17 ఏళ్ల వయస్సు. ఆ తర్వాత మందరు మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుడి యొద్దను జిల్ఫా కుమారుడి యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనము గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ ఎంతమంది అని చెప్పాను? 12 మందిలో ఒకటి చిన్నవాడు తీసేయండి, 11 మంది. ఈయన 11వ వాడు. ఈయన ముందు ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఏం చేశారయ్యా అంటే వీళ్ళందరూ గొర్రెలు కాసుకునే వాళ్ళే. ఈ 10 మంది చెడుతనం అంట ఏం చేశాడు ఈ యేసేపు అంటే చిన్నవాడు తండ్రికి చెబుతా ఉన్నాడు. తండ్రి, అదిగో వాళ్ళు అట్లా చేశారు, వీళ్ళు ఎట్లా చేశారు అంటే ఏంటి? వాళ్ళ మీద పితరులు చెప్పట్లా యేసేపు. ఏమని చెప్తున్నాడు? వాళ్ళు చేసిన తప్పులు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇలా ఈయన ఇప్పుడు పిల్లలు తప్పు చేశారు అనుకో, ఎవరికి చెడ్డ పేరు వచ్చింది? తల్లిదండ్రులకే చెడ్డ పేరు వచ్చింది. అంతేనా? ఏం పెంచారమ్మా, వాళ్ళ పిల్లలు అంటాడు, చూడు ఎట్లా ఉన్నాడు అని చెప్తారా లేదా? అందుకని ఈ యేసేపునే వాళ్ళ మీద నియమించలే ఈయన యేసేపునే వాళ్ళ మీద అధికారిగా నియమించలా. ఏంటంటే వాళ్ళతో ఉన్నా సరే వాళ్ళ చెడుతనము, ఎవరికి వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు అన్నీ ఏం చేస్తాడంటే తండ్రికి చెప్తున్నాడు. తండ్రి, వాళ్ళు అట్లా చేస్తున్నారు, చాలా తప్పుడు పనులు చేస్తున్నారు అని చెప్పి. ఆ తర్వాత మరి యేసేపు ఇజ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులు అందరికంటే ఎక్కువగా అతడు ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుపుటంగి కుట్టించను. అంటే ఇక్కడ ఎవరు? ఇజ్రాయేలు. ఆయనకు ఒక పేరేంటి? 2వ పేరు. అంటే యాకోబుకి 2వ పేరు ఇజ్రాయేలు. యాకోబుకి 2వ పేరు. అంటే యాకోబు ఏమో వాళ్ళ నాన్నగారు పెట్టారు, ఇజ్రాయేల్ ఏమో దేవుడు పెట్టాడు. అర్థమైందా? యాకోబు ఏమో వాళ్ళ నాన్నగారు పెట్టారు, ఇజ్రాయేల్ అనేది ఏంటంటే దేవుడు పెట్టాడు. దీనికి 2 పేర్లు ఉన్నాయి. ఈ ఇజ్రాయేలు 12 మంది సంతానం అన్నా కదా. ఈ 11వ ఆయన ఎప్పుడు పుట్టాడు అంటే వృద్ధాప్యమందు పుట్టాడంట. వృద్ధాప్యమందు. ఇప్పుడైతే ఒక 2-3 పుట్టంగానే ఆపరేషన్ చేసేసుకుంటున్నారు కదా. ఆ కాలంలో ఆపరేషన్స్ ఏమైనా ఉండేయా? ఆపరేషన్స్ ఏమి ఉండే కాదు, పుడతానే ఉండేవాళ్ళు. ఈయనేంటంటే వృద్ధాప్యమందు యేసేపు పుట్టాడు. అది కాక యేసేపు ఎవరంటే తనకి ఇష్టంగా ప్రేమించిన కుమారుడు. అదే విధంగా ఎవరికి పుట్టాడు? తను ఇష్టంగా ప్రేమించిన భార్య, అంటే 2వ భార్య రాహేలు కుమారుడు. ఈ యాకోబు రాహేలు కోసం ఏం చేశాడు తెలుసా? 14 సంవత్సరాలు కొలువు చేశాడు. అంటే 14 సంవత్సరాలు వాళ్ళ మామ దగ్గర ఉన్నాడు. అర్థమైందా? అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తే ఎంతకైనా తెగిస్తారు కదా. ఇప్పుడు అట్లాగే ఈయన కూడా రాహేలును ప్రేమించేసరికి, రాహేలు ప్రేమించాడు. ఫస్ట్ 7 సంవత్సరాలు కొలువు ఉన్నాడు. నువ్వు నాకేం ఉట్టికి ఇవ్వద్దు మామ, నేను చిన్నదాని కోసం ఒక 7 సంవత్సరాలు ఉంటాను, నీకు గొర్రెలు మేపుతాను, మీ మందలు మేపుతాను, ఆ 7 సంవత్సరాలు నీ దగ్గర వెట్టి చాకరీ చేస్తాను నేను, నాకు ప్రతిగా నువ్వేమిస్తావంటే నీ కూతురు, చిన్న కూతురు రాహేలు నాకు ఇవ్వు అంటాడు.
అనంగానే సరే రాలుడా కానీ అంటాడు. కానీ అనగానే చేస్తాడు 7 సంవత్సరాలు. చేయంగానే ఆయన వాళ్ళ మామ ఇంకా ముద్దురు ఏం చేశాడు తెలుసా? చిన్నదాన్ని ఇవ్వకుండా పెద్దదాన్ని ఇచ్చేస్తాడు లేయని. చిన్నదాన్ని ఇవ్వకుండా పెద్దదాన్ని ఇచ్చేస్తాడు లేయని. ఆయన పెళ్లిలో కూడా తెలియదు లేయా అని చెప్పి. రాహిల్ అనుకొని సంతోషపడతా ఉన్నాడు. ఆహా నాకు పెళ్ళి అయిపోయింది, అమ్మ నాకు ఇష్టమైన నా భార్య నాకు వచ్చేసింది అని చెప్పి సంతోషపడతా ఉంటే ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే లేయా. వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి, మామ నన్ను ఇంత మోసం చేస్తావా అదే ఇదే అంటే, మాకు ఈ ఆచారం ఉందిరా నాయన, పెద్దదానికి చేయకుండా చిన్నదానికి చేయకూడదు అని చెప్పి వాళ్ళ మామ ఏం చేస్తాడంటే చెప్తా ఉంటాడు. వాళ్ళ మామ పేరు ఏంటంటే లాబాను. ఆయన చెప్తా ఉన్నప్పుడు సరే అయితే రెండో కూతురు కూడా నీకోసం 7 సంవత్సరాలు మళ్ళీ చేస్తాను, రెండో కూతురు కూడా నాకు ఇవ్వ అంటాడు. అంటే ఆయనే అంటాడు దీనికోసం ఇంకో 7 సంవత్సరాలు చేసామంటే నేను ఇచ్చేస్తానని చెప్పి. సరే ఇంకేం చేస్తాడు, తన మరి ఇష్టం కదా, చచ్చినట్టు మళ్ళా 7 సంవత్సరాలు ఏం చేశాడు, కోర్టు చాకిరీ చేసి ఆమెను కూడా సంపాదించుకున్నాడు. చూసారా, ఆమెను కూడా సంపాదించుకున్నాడు. ఇప్పుడు మరి అంత ఇష్టమైన ఆమెకు కొడుకు పుట్టాడు. ఎవరయ్యా అంటే 2 కొడుకులు పుడతారు. ఆ 2 కొడుకులు ఎవరు అంటే యోసేపు, బెన్యామీను. ఓకేనా. ఇక్కడ యోసేపు అనే వ్యక్తి ఫస్ట్ వ్యక్తి. అంటే ఎవరు? రాహేలుకి పుట్టిన వ్యక్తి. అంటే ఇష్టం అంటే రెండో భార్య మొదటి కొడుకు. మన భాషలో రెండో భార్య మొదటి కొడుకు. ఈమె ఎవరు ప్రేమించాడు అసలు ఇష్టంగా? రెండో భార్యనే ప్రేమించాడు. రెండో భార్య కోసమే కొలువు చేశాడు. కానీ ఆ లాభాన్ని ఏం చేశాడంటే మోసం చేసి తన పెద్ద కూతురుని కూడా ఇచ్చేస్తాడు. ఆ తర్వాత అంత కథ జరిగింది. అదంతా నేనైతే చెప్పను. కానీ యోసేపు పుడతాడు. యోసేపు పుట్టిన తర్వాత వృద్ధాప్య మందు పుట్టాడు కాబట్టి చాలా బాగా ప్రేమిస్తాడు. ఇప్పుడున్న దాంట్లో మనం ఏం చేస్తాం, గారాబం చేస్తాం కదా పిల్లల్ని. ఏం చేస్తాం, పిల్లల్ని గారాబం చేస్తే పుట్టక పుట్టాడని చెప్పి గారాబం చేస్తూ ఉంటాం. ఆడేం చేస్తాడు, నెత్తికెక్కుతాడు లేదా? నాకు రీసెంట్గా నా ప్రాజెక్ట్లో ఒక అబ్బాయి వచ్చాడు. వాళ్ళ తమ్ముడు కజిన్ అంటే బాబాయ్ కొడుకు చిన్నప్పటి నుంచి బాగా గారాబం చేశారంట. చేసిన తర్వాత అతను ఇంజనీరింగ్ చదువుకోవటానికి ఎక్కడికో పంపించారంట. అంటే మన ఆంధ్ర తెలంగాణ కాదు, బయట దేశాల్లో జైపూర్ అనుకుంటా. అటు పంపిస్తే వాడంట తాగుడికి గంజాయికి అలవాటు పడిపోయాడంట. అలవాటు పడిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత మరి ఒక్కగానొక్క కొడుకు బాగా ఆరాపం చేశారుగా ఉండలేక ఏది పడితే అది పగలగొట్టేస్తున్నాడంట. ఏది దొరికితే అది పగలగొడుతుంది. నాకు గంజాయి కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి. అప్పుడు ఈ అబ్బాయికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి వెళ్ళండి, అరే చూడండి రా ఏదో స్కీమ్ ఉంది కంటరా అంటే, ఆర్మీ దాంట్లో ఉండేది కదా, ఏదైనా ఉంది కంటారా దాంట్లో పడేద్దాం రా, అసలు మన మాట వింటలేదురా బాబు, వాడు ఏదో చేసుకుంటున్నాడు రా, భయం వేస్తుందిరా అని చెప్తే పాపం వాడు ఏదో స్కీమ్లో అగ్నిపత్ ఏదో స్కీమ్ ఉందంట, దాంట్లోకి వెళ్ళి ఎట్లా కొట్ట చూస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. చెప్తున్నాడు అన్న ఇది పరిస్థితి. అప్పుడేమో గారాబం చేశారు ఎలా, ఇప్పుడు చూడండి ఎంత నరకం అనిపిస్తున్నాడు అని చెప్పి. అంటే ఏంటంటే మన ప్రేమ వాడు చెడిపోవటానికి కారణం కాకూడదు ఎప్పుడైనా. అది మన ప్రేమ అనేది వాడు చెడిపోవటానికి కారణం కాకూడదు. మనం ప్రేమించాలి, పిల్లల్ని ప్రేమించాలి, తప్పులు. కానీ వాడు చెడిపోయేంతగా ప్రేమించకూడదు. వాడు చెడిపోయేంతగా ప్రేమించావనుకోండి, అప్పుడు ఏమైందంటే జీవితం నరకయాతన తప్ప ఏముండదు. నువ్వు 15 సంవత్సరాలు ప్రేమించావు, నా కొడుకు ఒక్కగానొక కొడుకు కుమారుడు పుట్టాడని ఎంతో గారాబంగా చేసావు, ప్రేమించావు, ఎంతో గారాబం చేసావు. వాడు ఏది చేసినా అల్లరి పనులు చేసినా కానీ, వీడి తప్పైనా కానీ ఎదుటివాడిని తిట్టేవాడు కానీ వీడిని తిట్టేవాడు కాదు. చివరికి వాడు ఏం చేస్తాడు తెలుసా, వాడిని బయటకు నెట్టేస్తాడు. వాడు లేకపోతే ఏ పోలీసుల చేతిలో తన్నించుకుంటూ ఉంటాడు. అంతేనా? అంత అట్లా ఉండిద్ది. ఇప్పుడు చూడండి, ఇప్పటికి డిఫరెన్స్ చూడండి. కావాలంటే ఇదివరకు మా సార్లు మమ్మల్ని పడేస్తనేవాళ్ళు తప్పు చేస్తే. ఇప్పుడు ఏమన్నాడు చూస్తా, ఇప్పుడు ఒక దెబ్బ కొడితే చాలు ఎవరు వస్తారు, వాళ్ళ అమ్మ నాన్నలు వస్తారు. వచ్చి ఏమంటారు, నా కొడుకుని కొడతానికి నువ్వెవరు రా, ఎందుకు కొడుతున్నా నువ్వు, ఆడు కనుక వాడు వచ్చిద్దే లేకపోతే చదువుతాడో లేకపోతే లేదు, పోయాడు గాడిలు కాసుకుంటూ, నీకెందుకు, నువ్వు కొట్టడానికి లేదు, నేనే కొట్టను, నువ్వు కొడతావా అన్నారు ఎవడన్నా? నేను ఎంతమందిని విన్నానండి, ఎంతమందిని చూశాను కూడా. నా కొడుకుని కొడతారా అని చెప్పి సార్ను కొట్టడానికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆడు పెద్దయినా కాడు ఏమవుతాడు, పోలీసులే దెబ్బలు తింటాడు, అంతకుమించి ఏం లేదు. అది ఆ ప్రేమ అనేది
అది చెడిపోయే ప్రేమ, అంతే, ఏం లేదు, చెడిపోయే ప్రేమ. ఈయన ప్రేమ కూడా చెడిపోయే ప్రేమ కాదు, కానీ ఈయన ప్రేమ వాళ్ళ మిగతా 10 మంది అన్నలు ఉన్నారు చూశారు, ఆ 10 మంది అన్నలకి ఈ యోసేపు ద్వేషంగా ఉన్నాడు. ఆయన ప్రేమ ద్వేషంగా చేసింది, వీళ్ళకి ద్వేషంగా చేసింది. ఎందుకంటే ఇక్కడ చూడండి ఎంతగా ప్రేమించాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే, పెద్దవాడు కాదు, చిన్నవాడు కాదు, మిడిలాడు కాదు, మధ్యలో వాడు కాదు, అందరికంటే, ఎంతమంది 10 మంది ఉన్న కుమారులు అందరికంటే ఏం చేశాడు? ఎక్కువగా ప్రేమించి తనకు బహుమానం ఇచ్చాడు. ఏమిచ్చాడంటే నిలువుటంగి, అంటే నిలువుటంగి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, నిలువుటంగి కుట్టించాడు. ఇక్కడ విచిత్రమైన నిలువుటంగి అంట, విచిత్రమైన నిలువుటంగి. ఆ 10 మందికి కుట్టించాడా? ఎప్పుడైనా సరే ఆ 10 మంది కుట్టించాడా? ఎవరు కుట్టించాడు? యోసేపుకి మాత్రమే కుట్టించాడు. అలా కాలదా? కాలిద్దా కాలదా? ఇప్పుడే ఉదాహరణకి విజయ్ కొనిపెట్టండి, మా లడ్డు కొనిపెట్టలే, ఏమంటాడు? అన్నకు కొనిపెట్టావు, నాకెందుకు కొనిపెట్టలేదు అంటా ఉంటాడు. అసలుకే వాడి కొత్త బట్టలు నాకేమో, వాడి బట్టలు నాకా? ఇదివరకైతే అట్టండి తెలుసా, అన్నదమ్ములు అనుకో, అన్నయ్య కొత్త బట్టలు కొనుక్కునేవాడు, తమ్ముడు కూడా కొత్త బట్టలు వచ్చి, ఎవరయ్యా అన్నయ్య వచ్చి తీసుకురా నువ్వు అనేవాళ్ళు కదా. అంటే అట్లా ఉండేది. ఇప్పుడున్న జనరేషన్ అయితే ఇట్లా ఉంది, కానీ అప్పట్లోనే కోపం వచ్చిందా రాదా? ఇప్పుడు మన నాన్న 11 మందిని ఒకేలా చూడకుండా ఎలా చూస్తున్నాడు? 10 మందిని ఒకలా చూస్తున్నాడు. ఈ యోసేపుని మాత్రం ఒకలా చూస్తున్నాడు. అంటే యోసేపును ప్రేమించాడు, ఓకే ఓకే, ప్రేమించాడు ఓకే, కానీ ఎంత విచిత్రమైన అంగి కుట్టించాడు. అంగి అంట, బట్టలు అంత కాస్ట్లీ, అంత ప్రేమ ఉంటే చూడండి ఎంతగా చేశాడు. అది వాళ్ళకి నచ్చల, అది వాళ్ళ కోపం వచ్చేసింది. ఈయన ఎలా అయినా సరే ఏదో ఒకటి చేయాలరా అనే ద్వేషం అనేది రావటానికి కారణం ఎవరో తెలుసా? తండ్రి. ద్వేషం రావటానికి కారణం తండ్రి. తర్వాత అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైన అడుగులేకపోయిరి. అంటే ఏంటి? తమ తండ్రి అందరికంటే ప్రేమించాడని చెప్పి అతను ఎలా ఉన్నాడు ఏంటి అని కూడా అడగలేదు వాళ్ళు. ఇప్పుడు క్షేమ సమాచారం కూడా ఎందుకు వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? దూరంగా వెళ్ళేవాళ్ళు, మందల్లో కాసుకొని, తెలుసు కదా, గొర్రెల మందలు తీసుకునే వాళ్ళు ఒక 2 నెలలు 3 నెలలు దూరంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి అక్కడ గొర్రె బొచ్చు అన్ని పెరగగానే మళ్ళీ ఇంటికి వస్తారు కదా. మరి వాళ్ళు అక్కడ అంతా మేత అన్ని వాళ్ళకి గొర్రెలకు ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏదైనా సమాచారం కోసం, ఇప్పట్లో అంటే ఫోన్ నొక్కంగానే వెళ్తుంది, కానీ అప్పట్లో ఫోన్లు ఉండవు కదా. ఎవరినో పంపించేవాళ్ళు, ఎలా ఉన్నారు ఏంటి అని అడిగేవాళ్ళు. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే, మరి యోసేపు వాళ్ళ తండ్రి దగ్గర ఉంటాడు కదా, మా నాన్న యోసేపు ఎలా ఉన్నాడు అని కూడా అడగలే వాళ్ళు. ఎందుకంటే అంతగా ప్రేమించాడు కదా. నేనేంది అడిగా అంటే, మమ్మల్ని ఏమో మేము చీపా, మేము ప్రేమించట్లేదు, మమ్మల్ని మేమేమో తక్కువ, వాడు మాకన్నా చిన్నవాడు, పుట్టినాడు తర్వాత పుట్టినాడు వాడు, అయినా కానీ మమ్మల్ని ప్రేమించకుండా పెద్ద కొడుకుని నేను, చిన్న కొడుకుని నేను అని మధ్యలో వాళ్ళు అనుకునేవాళ్ళు. మరి వాళ్ళని ప్రేమించేది ఏంది? సరే ప్రేమించాడు, మాకంటే ఎక్కువగా ప్రేమించాడు, సరే ప్రేమించాడు, నాకన్నా ఇంకా నిలువుటంగి ఇచ్చాడంట, కొత్తది విచిత్రమైన నిలువుటంగి. అసలుకి మాకు మా నాన్న ఇంత కూడా ఇవ్వలేదు, ఎప్పుడు ఎట్టిచ్చాడు. ఇంకా ఆయనకి కోపం వచ్చేసింది. వాళ్ళకి ఇంకా అదే మెయిన్ కారణం అదే. ఆ తర్వాత చూడండి, ఈయన ఇక్కడ దాకా వచ్చింది కదా, అగ్ని మన అగ్ని అంటే తెలుసు కదా, నిప్పుకి నిప్పు ఎప్పుడు మండిద్ది? ఎక్కువ గాలి వచ్చినప్పుడు మండిద్ది, ఒక్కోసారి ఆరిపోద్ది కదా. ఏది వేస్తే ఎక్కువ మండిద్ది? కట్టెలు వేసినా, ఇంకా పెట్రోల్ వేసినా, కిరోసిన్ వేసినా మండిద్ది. వీళ్ళు అసలే ద్వేషంగా ఉన్నారు. అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ యోసేపు ఏం చేశాడు తెలుసా? ఒక కలగ అన్నాడు. యోసేపు ఏం చేశాడు? ఒక కలగ అన్నాడు. సరే కన్నాడు ఓకే, కన్నాడు, మెలకుండా ఉండొచ్చుగా. వెళ్ళి ఏం చేశాడు? వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి చెప్పాడు. చూడండి అసలు భలే ఉండిద్ది ఇక్కడ. యోసేపు ఒక కలగని తన సహోదరులతో అది తెలియజెప్పగా, కలగన్నాడు మంచిగానే ఉంది, తన సహోదరులతో తెలియజెప్పక వారు అతని మీద మరీ పగబట్టారంట. ఒక్క కళ ఏం చేసింది? మళ్ళీ
ఇంకా పగను పెంచింది. ఏం కలగన్నయ్యా అంటే ఇక్కడ చూడండి, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. అదేమనగా, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. అంటే ఏం అర్థమైంది? అరే, మీ 10 మంది, మీ ఎంతమంది అయితే ఉన్నారో 11 మంది వాళ్ళందరూ నాకు మొక్కుతున్నారా అన్నట్టు వాళ్ళకి అర్థమైంది. నిజమే, అక్కడ అదే అర్థమవుతుంది. అప్పుడు ఏమంటారు, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలుదవా, మా మీద నీవు అధికారి వగుదు అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత ఆగబట్టిరి. ఒక కళ ఏం చేసింది? ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది కదా. ఐడియా ఇది వరకు ఉండేది, ఇప్పుడు ఒక కళ ఇంకా పగను పెంచుకోవడానికి కారణమైంది. ఇంకా పగన పెంచుకోవడానికి, ఈ యోసేపు మీద పగ పెంచుకోవడానికి కారణం వాళ్ళ తండ్రి ఫస్ట్. రెండవది ఆయన కనిన కళ. ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుని బాగా ప్రేమించాడు. యోసేపు ఏమన్నా చెడిపోయాడా అంటే చెడిపోలేదు. యోసేపు చెడిపోలేదు. వాళ్ళ అన్నల్లో చేస్తున్న చెడుతనాన్ని యోసేపు చెప్పాడు, అంతేగాని వాళ్ళ అన్నలతో కలిసి చేయలేదు. వాళ్ళ అన్నలు ఎలా అలా అని పితరులు చెప్పలేదు. యోసేపు నాకు తెలిసి కింద మనం ఇంకా కొంచెం ధ్యానం చేస్తూ ఉంటే ఏమర్థమైందంటే, యోసేపు దేవుని మీద ఎక్కువగా ప్రేమ కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఇదంతా ఎక్కడి నుండి వచ్చిందంటే యాకోబు చెప్పటం స్టార్ట్ చేశాడు యోసేపుకి. యాకోబు చెప్పటం స్టార్ట్ చేశాడు. 17 ఏండ్ల వాడే అంటే 17 ఏండ్లు వచ్చేసినాయి. అప్పటి నుంచి ఏం చేశాడు? ప్రేమించాడు కాబట్టి ఎక్కువగా చెప్తాడు. చెప్పడండి, మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్నవన్నీ వాడు చెప్తాం. వాడు మనకిష్టం అయితేనే, అంతేనా? ఇప్పుడు సార్లు చూడండి, టీచర్స్ ఉన్నారు, ఏం చేస్తారు? ఒక 60 మంది, దాంట్లో 60 మందిని, ఇప్పుడున్న సిచ్యువేషన్ చెప్తున్నారు, 60 మందిని చూడట్లేదు. ఎవరిని చూస్తారు? బెస్ట్ స్టూడెంట్ ఒకళ్ళు ఉంటారు. ఎవరో బాగా చదివే స్టూడెంట్, వాళ్ళకే చెప్తారు, కానీ మిగతా వాళ్ళు చెప్తారా? అందరూ ఉండరు అట్లాగా, కొంతమంది రండి వాళ్ళకే చెప్తారు, ఇంకెవరికి చెప్పరు. మరి ఈయన కూడా నాకు తెలిసి ఆయనకే చెప్పుకుంటారు. మరి మిగతా 10 మంది మరి దేవుళ్ళు ఎందుకు ఎదగలేదు? రెండు విధాలుగా అనుకోవచ్చు. మరి బైబుల్ అయితే లేదు, కానీ ఆయన చెప్పుండొచ్చు, వాళ్ళు వినకపోయి ఉండొచ్చు. కానీ యోసేపు కూడా ఎట్లా తెలిసిందంటే మనకి తర్వాత అధ్యాయాల్లో మనకు అర్థమవుతుంది. తర్వాత అధ్యాయాల్లో యోసేపు దేవుని మీద ఎంత ప్రేమ కనపరిచాడో మనకు తర్వాత అధ్యాయాల్లో, అది 2వ స్టేజ్. ఇది మొదటి స్టేజ్, తన జీవితంలో మొదటి స్టేజ్ ఇది. 2వ స్టేజ్ దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది 2వ స్టేజ్లో. 3వ స్టేజ్లో దేవుడు యోసేపుని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతుంది. అర్థమైందా? ఇక్కడ చాలా చూడండి, అన్ని మూడే, అది కూడా ప్రేమతోనే ముడిపడి ఉంటుంది. ఒక మనిషి ప్రేమ ఫస్ట్ స్టేజ్ ఏంటి? యాకోబు యోసేపుని ప్రేమించాడు, మొదటిది. రెండవది యోసేపు దేవుణ్ణి ప్రేమించాడు. మూడవది దేవుడు యోసేపుని ప్రేమించాడు. మొదటి దాంట్లో యాకోబు అంటే తండ్రి, మనిషి ఇంకో మనిషిని ప్రేమించాడు. ఇంకొక మనిషికి, మూడవ మనిషికి ద్వేషం కలిగించడానికి కారణం అయ్యేట, అంటే అసూయ, పగ కలిగించడానికి కారణము తండ్రి ప్రేమ. రెండవది తన కళ. ఒక కళ చెప్పలా, ఇంకో కళ కూడా ఉంది కింద, ఇంకో కళ కూడా ఉంది. సూర్యచంద్రులు ఉంటారు, 11 మంది నక్షత్రాలు ఉంటాయి అని చెప్పంగానే తండ్రికి కూడా చెప్తాడు. అప్పుడు తండ్రి వాళ్ళందరూ అంటారు, ఏరా నువ్వు మమ్మల్ని ఏళ్తావా అని చెప్పి మళ్ళీ కింద వచ్చిన వాళ్ళు మనకు కనపడతా ఉంటాయి. ఒకసారి చదువుదాం అది, ఓకేనా? 9, అతడు ఇంకొక కలకని తన సహోదరులను తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగ పడునని చెప్పాను. మళ్ళీ ఏం చెప్పాడు? సూర్యచంద్రులు, నక్షత్రములన్నీ మళ్ళీ సాష్టాంగ పడి అని చెప్పాడు. చెప్పంగానే అతను తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిత్యంగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమని అతన్ని గద్దించను. అతని యందు అసూయపడిరి. ఈయన హృదయంలో
నిస్వార్థమే మనకు కనబడి యేసేపు హృదయంలో. ఎందుకంటే తనకు వచ్చిన కళ మామూలుగా చెప్పాడు, అమ్మ నాకు ఇలా కళ వచ్చింది, నాకు ఇలా కళ వచ్చింది. దెయ్యం కళతో చెప్పమా, మళ్ళీ ఏదన్నా పిచ్చి కళ వస్తే చెప్పమా, నాకు ఇలా కళ వచ్చింది, ఇలా కళ వచ్చింది అని చెప్పి పాస్టర్ గారికే చెప్తారు. పొద్దున్నే వచ్చి పాస్టర్ గారు నాకు ఆ కళ వచ్చిందండి, కళ వచ్చింది అని చెప్తారు. చెప్పిన ప్రార్థన చేయండి అని అంటామనమా. అట్లాగే ఏం పరపం మనవాడు ఏంటంటే చెప్పాడు, ఏదో ఈయనకి అర్థం తెలుసో తెలియదో మనకు తెలియదు, సాష్టాంగ పడతానని చెప్పంగానే వాళ్ళకి ఎవరికైనా కోపం వచ్చింది కదా. ఎందుకు? అందరూ ఒకే స్టేజ్లో ఉన్నారు, అందరూ ఒకే తండ్రి ఇంటి దగ్గర ఉన్నారు. మన ఇంటి దగ్గర ఉన్నారు, ఎట్లా సాష్టాంగ పడతారు? వీడి కళలన్నీ పిచ్చి కదా అని వాళ్ళు ఇంకా అసూయపడ్డారు. రే వీడు మనల్ని తక్కువ చేస్తున్నాడు రా, వీడు మనల్ని తక్కువ చేస్తున్నాడు అంటే మనం వీడి సాష్టాంగ పడాలా? వీడెంత లేకపోతే వీడేంటి అసలు? మనం సాష్టాంగ పడేది ఏంట్రా? సరే మనం పడితే పడ్డాం, తల్లిదండ్రులు కూడా సాష్టాంగ పడేది ఏంటి వీడికి అని ఇంకా ఏం చేస్తారంటే అసూయ పడ్డారు. ఈ రెండు దేవుడు చూపించాడు, దేవుడు చూపించింది జస్ట్ చెప్పాడు అంతే. చెప్పిన తర్వాత వాళ్ళు గ్రహించాలి కానీ వాళ్ళు ఏం చేశారు? అసూయ పడ్డారు. ఇక్కడ ఇంకొకటి ఉండిద్ది, అది నేను మీకు ఆ తర్వాత ఇంకొంచెం చెప్తాను. ఆ తర్వాత 11వ వచనం వరకు అర్థమైందిగా మీకు? ఇక్కడ 11వ వచనం అర్థమైంది కదా. యాకోబుకు ఇంకో పేరు ఇజ్రాయేలు. ఓకేనా? ఇజ్రాయేల్కి ఎంతమంది కొడుకులు? 12 మంది. ఈయన యేసేపు ఎన్నో వాడు? అబ్బా వెరీ గుడ్, 11వ వాడు. ఎంతమంది ద్వేషించారు? 10 మంది ద్వేషించారు. ఎందుకు ద్వేషించారు? అందరికంటే ఎక్కువగా తండ్రి ప్రేమించాడని చెప్పి. రెండోది ఆయన చెప్పిన కళను బట్టి. మూడోది ఆయన ఎవరికి ఇవ్వకుండా అంగి అంటే ఒక వస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి. అంతేనా? ఈ 3 విషయాలను బట్టి ఏమైంది? ఇంకా అసూయ పడ్డారు. ఈయన ఏదో ఒకటి చేసేయాలరా బాబు, ఏదో ఒకటి చేసేయాలి అంతే అని అసూయ పడంగానే ఇప్పుడు చూద్దారండి 17వ వచనం చూడండి. అతడు ఆ మనుషుడు ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళ్ళుదాము రండి అని చెప్పుకున్నట్టు వింటినని చెప్పాను. అప్పుడు యేసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనను. ఎవరి కోసం వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడంటే తన తండ్రి ఏం చేశాడంటే, నాయన యేసేపు నీ అన్నలు ఎక్కడికో వెళ్ళారు 10 మంది, వాళ్ళు ఎలా ఉన్నారు, మంచిగా ఉన్నారా, క్షేమ సమాచారం కనుక్కొని రా అని చెప్పి పంపించాడు. అంతే, ఎక్కడో దూరంగా ఉన్నాడు. అప్పట్లో ఫోన్స్ ఉండవు కాబట్టి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలని చెప్పాను ఇందాక. అలాగే ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి, మంచిగా అన్న ఎలా ఉన్నారన్న, మంచిగా ఉన్నారా, బాగున్నారని సమాచారం కనుక్కొని మళ్ళీ వచ్చి తండ్రికి చెప్పాలి అప్పట్లో. తర్వాత మధ్యలో ఏమొచ్చింది? ఉత్తరాలు వచ్చినాయి కదా. ఉత్తరాల ద్వారా మనం మంచిగా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉంటాం, ఎలా మంచిగా ఉన్నారా లేదని. ఇప్పుడు ఏమొచ్చినాయి? ఫోన్స్ అనేది వచ్చినాయి ఫస్ట్లో. తర్వాత నా తరం అప్పుడు ఫోన్స్ వచ్చినాయి. ఆ తర్వాత వీడియో కాల్స్ వచ్చినాయి. అంతేనా? వీడియో కాల్ ఎక్కడి నుండి వచ్చేసరే, అమెరికాలో ఉన్నాడు, ఏం చేస్తాం? ఇలా ఫోన్ తీసి వాట్సాప్లో వీడియో కాల్ నొక్కేసి రా ఇక్కడ బాగున్నా, నువ్వు ఎలా ఉన్నా అంటావు. అట్లాగా అంటే జనరేషన్ మారే కొంది ఏమవుతుంది? వెళ్ళిపోతా అంటే పెరుగుతూ ఉంది. నాకు తెలిసి ఇంకొక నెక్స్ట్ ఇదేంటో తెలుసా? నెక్స్ట్ నాకు తెలిసి ఏమొచ్చిందంటే ఇలా వీడియో కాల్ కాదు, ఇలా మనం మాట్లాడుతూ ఉంటాం కదా. సపోజ్ భావని ఎక్కడ అమెరికాలో ఉన్నాడు, మరి ఇక్కడ రాడు కదా, ఈయన ప్రతిబింబం మన ముందు ఉండిద్ది, మనం ఉన్నట్టు ప్రతిబింబం ఉండి అప్పుడు మనం ఎక్కడ ఉంటాం అంటే శరీరంగా ఉండదు, మామూలుగా జస్ట్ ఆ వీడియోనే ఇలా కనిపించింది, ఇద్దరు ఇట్లా మాట్లాడుకుంటా ఉండొచ్చు ఎదురుగా. ఆ టెక్నాలజీ రావచ్చు నాకు తెలిసి. అది సరే, ఆ టెక్నాలజీ తర్వాత చూద్దాం, ముందు చూద్దాం. ఓకేనా? ఇప్పుడు అనంగానే ఏం చేశాడంటే వెళ్ళాడు. అతడు 18వ వచనం, అతడు దగ్గరకు రాక మునుపు వారు దూరము నుండి అతను చూచి. ఏంటి? అతడంట దగ్గరికి రాక మునుపు ఎంతమంది ఉన్నారు అక్కడ? 10 మంది ఉన్నారు. ఎవరు వచ్చారు? యేసేపు వారి దగ్గరికి వెళ్తున్నాడు. అన్నా అని చెప్పి మంచి ఈయన వాళ్ళ చంపుదామని వీళ్ళకి తెలియదు, దీనికి స్వార్థం లేదు కదా. నా తండ్రి చెప్పాడు మా అన్నల దగ్గరికి వెళ్ళమని, కనుక్కొని వెళ్ళి నేను చెప్తాను అంతే, అదే ఒకటి ఉంది. అప్పుడు ఏం చేశాడంటే అందుకు అతను దగ్గరకు రాకమునిపై వారు దూరము నుండి అతను చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరంట. అర్రే ఈడు దొరికేశాడు రా, ఎవ్వడు లేడు, నరమానవుడు లేడు ఇక్కడ, ఈయన్ని చంపినా సరే పట్టించుకునేవాడు ఎవ్వడు లేడు అని ఈ 10 మందిలో ఈ 10 మంది అందులో ఒక వ్యక్తి ఉండలే కానీ తర్వాత చూద్దాము. వీళ్ళు ఏం చేశారంటే దురాలోచన చేస్తున్నారు. అక్కడ కొంతమంది దురాలోచన చేశారు ఆ 10 మందిలో, వీడిని ఎలాగైనా సరే చంపేద్దాంరా, వీడు మనకు అడ్డుగా ఉన్నాడు రా, భారంగా ఉన్నాడు, అసలుకి వీడు లేకపోతే ఆ పొజిషన్ మందే,
మందే అని చెప్పి ఏం చేశారు, దురాలోచన చేశారు. మనం కూడా చూడండి, మన జీవితంలో కూడా ఒకడు నాశనం చేయటానికి ఎన్ని దురాలోచనలు చేస్తాం, ఎన్ని ఆలోచనలు చేస్తాం. మంచి చేయటానికి మాత్రం ఆలోచన చేయం, కానీ చెడు చేయటానికి మాత్రం ఆలోచన చేస్తాం. ఎలా చేస్తాం? ఈ స్థలం ఉంది, ఈ స్థలంలో కొద్దిగా సరే కబ్జా చేయటానికి వేసే పన్నాగాలు ఉన్నాయా లేవా? అది మాదిరా, ఇది మీదిరా, ఇదిరా అని చెప్పి, అంటే ఒక వ్యక్తిని నాశనం చేయటానికి ఎన్నో పన్నాగాలు. చిన్నపిల్లల్ని ఎంతమంది రేప్ చేస్తూ ఉన్నారు. చెడు ప్రయత్నాలు. కొన్ని అయితే పక్కాగా ప్లాన్ చేసి ఏం చేస్తారు, చంపేస్తారు, రేప్ చేసేస్తారు. నేను విన్నాను ఒక దాంట్లో, తండ్రి అమ్మాయి 8th క్లాస్ అంట, హాస్టల్లో ఉందంట. తల్లి చెప్పిందంట, అంటే నాకు తెలిసి తండ్రి కజిన్ అయి ఉండొచ్చు. తండ్రి చెప్పిందంట, అమ్మాయిని తీసురా, 8th క్లాసు అంటే హాస్టల్లో జాయిన్ చేశారంట, సెలవులు ఇచ్చి తీసురా అంటే అతనంట సరే అని చెప్పి వెళ్ళాడంట. వెళ్ళి ఏం చేశాడంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి అడవిలో అమ్మాయిని రేప్ చేసి చంపేసేసాడంట. 11 అయినా సరే రాకపోయేసరికి ఆమె వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే అప్పుడు జరిగిందా సిచ్యువేషన్ ఇది. అంటే చూడండి ఎంత దారుణంగా ఉందో. అంటే పక్కా ప్లాన్ చేసి అంటే చెయ్యాలంటే ముందల, అంటే వాడిని చంపాలంటే ముందర ఏముండాలి, ప్లాన్ చేయాలి. అంటేనా చేసి ఎందుకు దొరకకూడదు ఎవరికి అని చెప్పి, ఇక్కడ కూడా వీళ్ళు అదే ప్లాన్ చేస్తున్నారు. దురాలోచన చేశారు, ఎట్లయినా సరే వాడిని చంపాలి. చూశారు, ఒక మనిషి ఎంతగా ద్వేషిస్తాడంటే చంపేద్దాం అని అంతగా ద్వేషిస్తాడు. అంతేనా? అంతగా ద్వేషించాడు. చూడండి, అంత ద్వేషం మనిషిలో ఉందండి, మనిషిలో ఉంది. కేవలం ఎవరి వల్ల ఈ ద్వేషం? తండ్రి వల్ల ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి. తప్పు లేదు ప్రేమించటంలో, ఆ ప్రేమ అనేది అందరికి సమానంగా ఉంచాలి. పెద్ద కుమారుడు అంటే తండ్రికి ఇష్టం, చిన్న కుమారుడు అంటే తల్లికి ఇష్టం. ఓకే, ఆ ప్రేమ మిగతా వాళ్ళ మీద కూడా ఉండుంటే ఈ ద్వేషం అనేది ఎంతకు వచ్చి ఉండేది కాదు కదా. ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మరి ఇక్కడైతే రాసలేదు. కానీ అంతగా అందరికంటే ఎక్కువగా ప్రేమించాడని రాసుంది కదా ఇక్కడ. అది అందుకని వాళ్ళు ఏం చేశారు, దురాలోచన చేశారు. ఆ తర్వాత వారు, ఇదిగో ఈ కలల కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసినని చెప్పుదాం, అప్పుడు వీని కలలు ఏమగును చూతము రండి అని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి. రెండో కారణం ఏమని చెప్పాను, కలలు కదా. కలలు వీళ్ళందరూ వెళ్తారని చెప్పాడు కదా, మీరందరూ నాకు నమస్కారం చేస్తానన్నాడు కదా. ఇప్పుడు ఇంకేం చేశారంటే వీడు వస్తున్నారు చూద్దాం కానీ వీడిని చంపేద్దాం, వీడిని చంపేసి గుంటలో పడేసి దుష్టమృగం తినేసిద్దని చెప్దాం. అప్పుడు ఈ కళ్ళ ఏమవుతాయి? ఎవరు చెప్తాడు దుష్టమృగం తినేవేసినని? తండ్రికి చెప్దాం, ఈయన చంపేద్దాం. ఈయన చంపేసిన తర్వాత తండ్రికి మరి బాధపడతాడు కదా. తండ్రి బాధపడతాడు కాబట్టి మనం ఏం చెప్దామంటే ఆయన చంపేసి గుంటలో పడేసి, తండ్రి ఇదిగో నీ కుమారుని దుష్టమృగం తినేసింది ఇదేనా అని చెప్పి తన పక్క ప్లాన్ రచిస్తున్నారు. అక్కడ ప్లాన్ రచిస్తున్నారు మంచిగా. ఎందుకంటే అక్కడ ఎవడు ఉండకపోయేసరికి ఏమైంది, అసలు వీడి కళ్ళ ఏమవుతుంది చూద్దాం తండ్రి. వీడు మనల్ని ఏళ్తాడా? వీడికి ఎంత ధైర్యం మనల్ని ఏళ్తాడు? మన ముందే కళలు చెప్తాడు. మళ్ళీ అది ఆ కళ వచ్చి వీడిని చంపేసాం, వీడి కళ్ళ ఏమవుతాయి? నెరవేరుతాయా? నెరవేరదా? అప్పుడు వీడి కళ ఏమవుతాయి చూద్దాం రండిరా అని చెప్పి అందరూ ఏమవుతున్నారంటే ఒకరితో ఒకడు మాట్లాడు. రూబేన్ ఆ మాట విని మనము వాడిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించాను. ఈ రూబేన్ ఎవరో పెద్ద ఆయనకి బాధ్యతలు ఉంటాయి కదా. ఈ పెద్దాడు ఏం చేశాడంటే, ఎవరు బాబు చంపొద్దురా నాయన, ఆయన్ని చంపకూడదురా బాబు అని చెప్పి పాప ఏదో మాటలు చెప్పుంటాడు. మరి ఎక్కడైతే రాసలేదు కానీ చంపొద్దు. చంపితే మళ్ళీ తండ్రి ఏమవుతాడు? దుఃఖాక్రాంతులు అవుతాడు. ఎందుకంటే ఎక్కువగా ప్రేమించినాడు. చూడండి, ఎక్కువగా ప్రేమించినాడు చనిపోతే మనకు ఎలా ఉండిద్ది? ఆ బాధ అసలు కోలుకోగలవా? ఆ బాధలో నుండి కోలుకోలేము అసలుకి. ఎవరు ఎంత ఓదార్చినా కానీ మన వల్ల అవ్వదు ఇంకా ఆ బాధ.
అంతేనా? అందుకని ఇక్కడ చెప్తున్నాడు, ఎలా అయినా తప్పించేశాడు. తప్పించేసిన తర్వాత ఇక కొంచెం మనం ఇంకా కిందకి చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. ఈ ఈ మిగతా వాళ్ళు ఈ రూబేన్ తప్పించేసిన తర్వాత ఏం చేస్తారంటే గుంటలో పడేస్తారు. ఎక్కడ? ఓ పెద్ద గుంటలో పడేస్తారు. గుంటలో పడేసిన తర్వాత ఎందుకు రూబేన్ గుంటలో పడేస్తే అప్పుడైనా సరే ఈ కళలు ఆపేస్తాడని అనుకొని ఉండొచ్చు. ఈ కళలో ఆపేస్తాడని అనుకొని ఉండొచ్చు. ఎందుకు? వీడు కళ్ళకి అంటున్నాడు, ఇట్లా చెప్తున్నాడు, మనల్ని వేస్తున్నాడు. వీడిని గుంటలో పడేసాం అనుకో, ఇంకోసారి బుద్ధి వచ్చింది వీడికి. వాడి కళ్ళ వాడి దగ్గరే ఉంటే, ఇంకా వాడి కళలో వాడి దగ్గరే ఉంటే వీళ్ళని రెచ్చగొట్టడు అనే ఉద్దేశంతో చిన్న సజెషన్ ఇవ్వచ్చు. అంటే ఎలాగంటే, గుంటలో పడేస్తే వీడికి బుద్ధి వచ్చింది, భయం వేసిద్ది, ఇంక ఎన్నడూ ఇట్లాంటివి చెప్పడో అనుకొని ఉండొచ్చు. గుంటలో పడేయంగానే ఈ రూబేన్ పాపం ఎక్కడికి వెళ్తాడు? వెళ్ళిన తర్వాత ఈ 4 అన్నయ్య ఉంటాడు, యోధ ఏం చేస్తాడంటే, మనం చంపొద్దులే కానీ అక్కడ ఎవరైనా వెళ్తా ఉంటారు, ఎవరంటే ఇష్మాయిల్ సంతానం వెళ్తా ఉంటారు, వాళ్ళకి ఇచ్చేద్దాం, అమ్మేస్తే మంచిగా ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. అమ్మేద్దాం, అమ్మేసిన తర్వాత డబ్బులు వస్తాయి అని చెప్పి ఆ ప్లాన్ రూబేన్ లేకుండా ఆ ప్లాన్ అనేది అమలు చేస్తారు, అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత మరి రూబేన్ వస్తాడు. వచ్చిన తర్వాత మరి గుంటలోనేమో వాళ్ళ తమ్ముడు ఉండడు, ఇంకేం చేసుకుంటాడు? బట్టలు చింపుకుంటాడు. మరి వాళ్ళ తండ్రికి ఇలా పక్కా ప్లాన్ ప్రకారంగా అమలు చేశారు. ఏంటది? ఒక మేక పిల్లని చంపి ఫుల్గా తినేసి, మేక పిల్లని కాల్చుకొని తినేసి దాని రక్తం ఉండిద్ది కదా, మరి దాని రక్తంలో ఈయన అంగి, మరి ఆయనకి ఉచితంగా యాకోబు ఏమైనా పిచ్చోడైంది కాదు కదా, నీ కొడుకు చచ్చిపోయాడు అనగానే ప్రూఫ్ ఏంట్రా అంటాడు. అంతేనా? ప్రూఫ్ ఏంట్రా అంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక సింహం మనల్ని తినేసింది, ఈ చొక్కా తినేది, అది లోపల మాంసం తినేసింది. అంతేనా? అంటే ఏదో ఒక ఆనవాళ్ళు ఇది ఉండిద్ది కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఆ అంగీని తీసేసి వాడిని అమ్మేసి ఆ అంగీని మేకపిల్ల రక్తంలో ముంచి, నానా ఇదిగో చూడు, ఇదేనా నీ కుమారుడు చూడు, ఒక దుష్టమృగం వచ్చేసి వీడిని చీల్చేసింది అని చెప్పి చెప్తారు. అది ఎక్కడ మనం చూడొచ్చు అంటే లాస్ట్లో మనకి చూడొచ్చు. దుష్టమృగం 31 వారు యేసేపు అంగీని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలుపుట అంగీని పంపగా, వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదు గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దాన్ని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము అని తినివేసినని యేసేపు నిశ్చయముగా చీల్చబడిన నేను. అసలు చూడండి ఎంత ప్లాన్ వేశారు కదా. ఏంటి నానా, ఇదిగో ఈ నిలువుటంగి మీ యేసేపుదేనా? మేము అక్కడ వెళ్తా ఉంటుంటే ఇదిగో ఇది విచిత్రమైన ఒక దుష్టమృగం వచ్చేసి తినేసింది, ఈ విచిత్రమైన నిలువుటంగి చూడమనగానే ఇదే యేసేపుది అని బాధపడతా ఉంటాడు. ఇంకా అంటే తనను ఓదార్చడం వల్ల కాల ఆయనకి, ఎవరికి ఆ 10 మంది కుమారులకి ఎవరికి వల్ల కాదు. ఎందుకు? అంతగా ప్రేమించాడు. చూశారు, తాను అంతగా ప్రేమించాడు కదా, అంతగా ప్రేమించిన కుమారుడు పోయాడంటే ఆ బాధ వర్ణనాతీతం. తట్టుకోలేకపోయాడు. ఇక్కడ అదే మనకు కనబడుతుంది. ఇదంతా ఈ శాపమంతా ఏంటంటే, ఈ 10 మంది కుమారులు, ఈ 10 మందిలో కొంతమంది కలిసి అతన్ని అమ్మేశారు, యేసేపుని. ఇదంతా మనం చదువుకున్నాం. మనకైతే ఏమనిపించిద్ది? అసలుకి ఇంత చేశాడా అని అనిపించిద్ది. ఇంత చేశారా, దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంతగా చేస్తా ఉంటే అని అనుకుంటాం. కానీ దేవుడు అబ్రహాంకి ఆల్రెడీ ముందే వాగ్దానం చేశాడు, నీ ప్రజలు మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్తారు, అక్కడ నుంచి 30 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారు, అక్కడ నుంచి మళ్ళీ తీసుకొస్తానని చెప్పి. మరి అక్కడికి వెళ్ళాలి ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా. ఎవరిని ఎంచుకున్నాడు అంటే యేసేపుని దేవుడు ఎంచుకున్నాడు. ఇంత కష్టాలు ఇంతగా పడి యేసేపుని ఎంచుకునేది ఏంది? హ్యాపీగా యేసేపునే పంపించేయచ్చు కదా ఒకేసారిగా అనుకోవచ్చు. కానీ కష్టపడితేనే దాని వాల్యూ అనేది తెలిసిద్ది. ఈ 10 మంది ఒక పాత్రలు అంతే. ఈ 10 మంది ఒక పాత్రలు, యేసేపుని ఐగుప్తు దేశాన్ని పంపించడానికి ఒక పాత్రలు. వారి ద్వేషమే అతను చంపాలని చూసింది, వారిని అమ్మివేసేలా చేసింది. వారి ద్వేషం. అది కూడా మన జీవితంలో మనం ఇలాగే ఉన్నామా?
10 మంది అన్నలాగా ఉన్నావా? మనం ఆలోచించాలి. ఈ 10 మంది ఎంత ద్వేషించారో ఒకసారి ఆలోచించు. నేను చదివినప్పుడు ఇది చదివినప్పుడల్లా నాకు ఒకటే జ్ఞాపకం వచ్చి ద్వేషం. ఒక వ్యక్తిని, బ్రతుకున్న వ్యక్తిని చంపేసేసింది. కానీ ప్రేమ చనిపోయిన వ్యక్తిని సైతం బ్రతికించింది. బ్రతికించదా? మనిషి ద్వేషం మనని చంపేసింది, కానీ దేవుని ప్రేమ మనల్ని బ్రతికించిందండి. మనం మామూలు మనుషులు. ఒక వ్యక్తిని చూసి అసూయ పడతాము, వాడిని ఎలాగైనా సరే నాశనం చేయాలని చూస్తాము, వాడిని ఎలాగైనా సరే తొక్కేయాలని చూస్తాము. ఒక వ్యక్తి మనకంటే ముందు పరిగెత్తుతాడంటే వాడిని తొక్కేసేయాలి అనుకుంటాం అనుకో. ఇప్పుడు క్రైస్తవంలో కూడా అలాగే ఉందండి. అన్యులో ఓకే, కానీ క్రైస్తవం కూడా అలాగే ఉంది. యేసేపు గురించి మనం నేర్చుకోవాల్సిన ఈ ఫస్ట్ స్టేజ్లో పెద్ద పాఠం ఏంటో తెలుసా? పిల్లల్ని ప్రేమించాలి, అందరినీ సమానంగా ప్రేమించాలి. కుట్టిస్తే అందరికి మంచిగా ఇవ్వాలి, లేకపోతే వదిలేసేయాలి, ఎవరికి ఇవ్వకూడదు. వీడిని ఒకలా చూసి ముగ్గురిని వేరువేరుగా చూసామనుకోండి, ఆవిడ పెద్ద నాకు వేరువేరుగానే ఉంటాడు. ఇప్పుడు చూడండి, కావాలండి పిల్లల్ని ఆడిని చూసి నేర్చుకోరా అని తల్లిదండ్రులు అంటారనరా. ఆ అమ్మాయి చూడరా 99 వచ్చినాయే, నీకేంద్రా 35 వచ్చినాయి అనగానే మనం ఎప్పుడైతే పోలవటం స్టార్ట్ చేస్తామో ఆ అమ్మాయి మీద లేకపోతే అబ్బాయి మీద ఈ వ్యక్తికి ద్వేషం కలగజేస్తున్నాం మనమే. అంటే హృదయంలో తెలియకుండానే ఏమొచ్చింది, ఈ అబ్బాయి నాకన్నా ఎక్కువ వస్తుంది, వీడికి ఇన్ని దేంట్లో బుక్ చేసేద్దాం. స్క్వాడ్ వస్తాడు, మనం చీటీ ఉంది మన దగ్గర, రాసుకుని ఆడికి ఆడ పడేసాం అనుకో, డిపార్ట్ అయిపోతాడు 3 సంవత్సరాలు. అలాంటి కన్నింగ్ ఆలోచనలు ఎవరికి వస్తాయి? ఎట్లా వస్తాయి తెలుసా? మనమే నింపుతున్నాం వాడికి, ఏదో ఒకటి చేయాలిరా అని చెప్పి. అలా ఉండకూడదండి. మనం అందరిని ఒకేలా చూడాలి, అందరిని సమానంగా చూడాలి. ఇక్కడ చూస్తే ప్రేమించటం ఓకే, కానీ ఇక్కడ కళలు ఉన్నాయి చూశారు, అది దేవుడు ఇచ్చిన కళలు అంతే. దేవుడిచ్చిన కళలు ఆయన స్పష్టంగా చెప్పాడు. దాన్ని బట్టి కూడా వాళ్ళు ఇంకా ద్వేషించారు. దాన్ని బట్టి కూడా అంటే చంపాలని ద్వేషించారంటే ఒకటే దానికి కారణం, రాజ్యరికం. నా మీద వీడు రాజుగా ఉంటాడా? వీడు నన్ను ఏళ్తాడా? అసలుకి వీడు నన్ను ఏలగలడా? అది కష్టం అండి, అది తట్టుకోవటం కష్టం. మానవులం కదా మనం, మనిషి నైజం కదా, తట్టుకోవటం కష్టం అది. ఇదంతా ఆయన ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో పడిన కష్టాలు చెప్తున్నాడు. ఈ 17 ఏండ్లు సుఖంగా ఉన్నాడా లేదా? తన తండ్రి దగ్గర ఉన్నాడు. తన తండ్రి ఉంటే ఆయనకి కొదవే లేదు, ఇంకా అంత హ్యాపీగా ఉన్నాడు. తన 17వ సంవత్సరం నుంచి తన 30వ సంవత్సరం దాకా, అంటే 13 సంవత్సరాలు కష్టపడ్డాడు. తన జీవితంలో పడనన్ని పాటలు పడ్డాడు. అదే సెకండ్ స్టేజ్. 30వ సంవత్సరం నుంచి తాను చనిపోయే వరకు దర్జా లైఫ్, సుఖమైన జీవితం. ఈ 17 సంవత్సరాల్లో ఉన్నదానికంటే రెట్టింపు సంతోషాన్ని అనుభవించాడు. ఎవరో? యేసేపు. ఈ 3వ స్టేజ్లో ఆ సంతోషానికి కారణం ఏంటో తెలుసా? ఈ 13 సంవత్సరాలు అంటే వీళ్ళు గెంటేశారు కదా, వీళ్ళు అమ్మేశారు కదా. 17వ సంవత్సరంలో ఆయన పెద్దాడయ్యాడు. 17వ సంవత్సరం దాకా ఉన్నాడు. ఆ తర్వాత ఆ సంవత్సరాల్లో అన్నల కలలు చెప్పాడు, అన్నలను ద్వేషించారు, అన్నలను కొట్టి గుంటలో పడేశారు,
అన్నాలు తీసుకెళ్లి ఇష్మాయేలుకి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత 17వ సంవత్సరం అయిపోయిన తర్వాత ఒకళ్ళ ఇంట్లో పడతాడు. అక్కడి నుంచి 13 సంవత్సరాలు ఉంటాయి చూశారు. ఈ 13 సంవత్సరాలతో దేవుడితో గడిపాడు. తన కష్ట సమయంలో దేవుణ్ణి విడిచిపెట్టలేదు. తన కష్ట సమయంలో దేవుని విడిచిపెట్టలేదండి. దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి 30వ సంవత్సరం నుంచి దేవుడు ఈయన విడిచిపెట్టల. దేవుడు ఈయన విడిచిపెట్టల. అంటే ఈ 3 స్టేజ్లు, వాళ్ళైతే ఒక స్టేజ్ చెప్పాను, 2, 3 అనేది తర్వాత చూద్దాం. ఓకేనా? ఈ 3 స్టేజ్ల గురించి జస్ట్ బ్రీఫ్కి ఇచ్చాను నేను అంతే. ఈ 3 స్టేజ్ల్లో మనం ఏం నేర్చుకుంటామో తెలుసా? ఫస్ట్ స్టేజ్లో తన జీవితంలో అన్నల చేత ద్వేషించబడినప్పటికీ, గెంటివేయబడినప్పటికీ మిగతా సంవత్సరాలు కూడా దేవుని విడిచిపెట్టలేదు. ఆయన కష్టాల్లో, కన్నీళ్ళల్లో, ఏ ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నా కానీ ఆయన మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన ఎందుకు విడిచిపెట్టలేదంటే తన తండ్రి వేసిన పునాది. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి మనం. తండ్రి వేసిన పునాది. ఆయన ప్రేమించాడనే కాదు, ప్రేమించడం ఒకటే కాదు, విచిత్రంగా కుట్టించడమే కాదు, మూడోది ఏం చేశాడో తెలుసా? మూడోది దేవుని గురించి నేర్పించాడు యేసేపుకి. ఇది మనం చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? దేవుని గురించి నేర్పించాలి పిల్లలకి. బాలుడు నడవవలసిన త్రోవలో వాడికి నేర్పము, వాడు పెద్ద అయినాక తొలగిపోడు అనే వాక్యం స్పష్టంగా ఉంది కదా. స్పష్టంగా ఉంది. మనం ఏం చేయాలి? చిన్నప్పుడే దేవుడి గురించి చెప్పాలి. క్రైస్తవులు సండే స్కూల్ ఎందుకు పెడతారో తెలుసా? దేవుని యొక్క గొప్పతనం గురించి దాంట్లో వివరిస్తారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో వారికి వివరిస్తారు. ఎలా ఉండాలి, ఈ లోకంలో ఎలా బ్రతకాలి అనేది వివరిస్తారు. ఎందుకో తెలుసా? పెద్దలు అవుతారు, 15 సంవత్సరాలు వచ్చిన వాడి ఎండ మాట వాడు వినడం. చిన్నప్పటి నుంచే సరైన మార్గంలో నడిపించండి, వాడు తొలగిపోతాడా? వాడు ఒకవేళ తొలగిపోయినా సరే మళ్ళీ దేవుని వాక్యం అనేది గుర్తొచ్చింది. వాడికి దేవుని వాక్యం అనేది గుర్తొచ్చింది. అంటే ఏం చేయాలంటే ముందుగానే మనం ఏం చేయాలి తెలుసా? యాకోబులాగా ఏంటంటే దేవుని బీజాన్ని ముందుగా అతని హృదయంలో నాటాలి. ఫస్ట్ దేవుని బీజాన్ని అతని హృదయంలో నాటాలి. ఇక్కడ చూసినట్లయితే మనుషులు ద్వేషించవచ్చు యేసేపుని, మనుషులు ప్రేమించవచ్చు యేసేపుని. ద్వేషించే వాళ్ళు గుంటలో పడేశారు, ప్రేమించే వాళ్ళు బాధపడ్డారు. ఈయన కష్టకాలంలో ఎవరున్నారు? వీళ్ళిద్దరు. ఒకళ్ళేమో కష్టానికి కారణమయ్యారు, ఇంకొకళ్ళేమో ఆ కష్టాన్ని చూడటానికే లేరు, ఎక్కడో ఉన్నారు. కానీ ఒకళ్ళు మాత్రం విడిచిపెట్టలేదు. ఎవరో? దేవుడు విడిచిపెట్టలేదు. ప్రేమించినప్పుడు, యాకోబుని ప్రేమించినప్పుడు దేవుడు ప్రేమించాడు. వాళ్ళు ద్వేషించినప్పుడు దేవుడు ప్రేమించాడు, యేసేపును ప్రేమించాడు. వాళ్ళు గెంటేసినప్పుడు దేవుడు ఆయన్ని ప్రేమించాడు. ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ ఈయన దేవుడు చేయి విడిచిపెట్టలేదు కాబట్టి ఆయన ఈయన చేయి విడిచిపెట్టల. అది జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఎప్పుడైతే దేవుడు చేయి విడిచిపెడతామో, ఎప్పుడైతే ఈ లోకంలో కలిసిపోతామో, ఎప్పుడైతే ఆయన ఇచ్చిన రక్షణని మనం నిర్లక్ష్యం చేస్తామో, మనకే దేవునికి మధ్యలో పెద్ద గ్యాప్ వచ్చింది. అప్పుడు ఇంకా దేవుని చేతిలో మనం ఉండం, సాతాను చేతిలోకి వెళ్ళిపోతాం మనం. ఈ మూడిట్లో ఇక్కడ ఈ ముగ్గురులో ఒకళ్ళు మనం గమనించవచ్చు తెలుసా? ఈ ముగ్గురు ఎవరెవరని చెప్పాను? ఇక్కడ 3 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఎవరెవరు క్యారెక్టర్స్? యాకోబు, యేసేపు, ఆ అన్నల 10 మంది. ఈ 3 క్యారెక్టర్స్లో ఒకరు మనం గమనించవచ్చు. ఏంటంటే యాకోబు యేసేపుని ప్రేమించాడు కదా. ఈ యాకోబుని మనం దేవుని పోలికగా చూద్దాం. యాకోబు దేవుడు అంటే జస్ట్ సాదృశ్యంగా, యేసేపు మనమే కదా మనం. ఈ 10 మంది సాతాను సంబంధులు. అర్థమైందా? ఈ 10 మంది సాతాను సంబంధులు. 10 మందిలో అంటే ఒక అత్ర పాపం పక్కన పెట్టేసేయండి, మిగతా వాళ్ళు సాతాను సంబంధులు.
ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ప్రేమించలేదా? దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమించడం ఎవరు నచ్చలేదు? సాతానుకి నచ్చలేదు. ఏం చేసిందంటే ఈ సాతాను మనల్ని ద్వేషించి ఇన్ని ఎట్లయినా సరే దేవుళ్ళలో నుంచి తప్పించాలి. మరి ఏం చేయాలన్నా తప్పించాలి అంటే రెండు విధాలుగా చేసిద్ది. బాగా పేదవాడు ఉన్నాడు, ఒక్కసారిగా వాడిని ధనవంతుడు చేసేసిద్ది, కోటీశ్వరుడు అయిపోతాడు. వాడు దేవుళ్ళలో నుంచి ఉంటాడా, వెళ్ళిపోతాడా? ఎందుక? ధనం వచ్చింది కదా, ఆడేమంటాడు? ఇంకా దేవుడితో పని ఏంది, హ్యాపీగా ఉన్నా కదా నేను, తినటానికి తిండి, ఉండటానికి ఇలా పెద్ద బంగ్లా, ఏసీ, అసలు బయటికి వెళ్తే ఏసీ కారు. అప్పుడు ఆడంటాడు ఎండలోకి వెళ్ళిన తర్వాత, ఎండ కారు కావాలి, ఏసీ కార్ అంటాడు. ఒక విధంగా అట్లా చేస్తాడు. రెండోది దరిద్రుడు చేస్తాడు. పూర్తిగా దరిద్రుడు చేసిన తర్వాత అప్పుడు ఏమంటాం? దేవుణ్ణి నమ్ముకుని ఏం ఉపయోగం, ఆయన ప్రేమించాడు, ఇంతగా నన్ను అసలుకి ఒక్క తినటానికి కూడా తినలే అంటామనవా? ఆ రెండు విధాలుగా చేస్తాడు. ఇప్పుడు ఏసేపుని ఏ విధంగా చేశాడు? చెరసాల్లో పడే విధంగా చేశాడు. అంటే వేరే వాళ్ళకి అమ్మేసే విధంగా, అది తర్వాత చెప్తాను, రెండో చేశాడు. అలాగే మన జీవితంలో కూడా ఏం చేస్తున్నాడంటే, దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇక్కడ మనుషులు కాబట్టి ద్వేషం వచ్చింది, కానీ దేవుడు మనల్ని అందరినీ, ఒకళ్ళనే కాదు, నన్ను కాదు, జోసఫ్, అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు. కానీ సాతాను మాత్రం ఏం చేసిద్దో తెలుసా? అందరినీ ఆ ప్రేమలో నుండి తప్పించేసిద్ది. అందరి ప్రేమలో నుండి తప్పించేస్తుంది. నువ్వు ఎప్పుడైతే పడిపోతావో దేవుడు ఎంత బాధపడతాడు తెలుసా? ఎంత బాధపడతాడు. ఎవరో యాకోబు ఎలాగైతే బాధపడుతున్నాడు, దేవుడు కూడా అంతే బాధపడతాడు. అయ్యో నా బిడ్డ, నువ్వు పడిపోయావా అని, తప్పిపోయావా అని చెప్పి ఆయన బాధపడటమే కాదు, బాధపడిన తర్వాత ఆయన ఇంకొక సొల్యూషన్ ఎత్తికాడు తెలుసా అండి? ఏంటో తెలుసా? అది నేనే వెళ్తాను. ఇంకేం చేస్తాను? నా కొడుకు కోసం నేనే వెళ్తాను. వాడు ఆ పాపంలో విడిపించాలి కదా, నేనే వెళ్తానని చెప్పి ఆయన ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు, శిలువలో యాగమయ్యాడు. 3.5 సంవత్సరాలు మన దగ్గర ఉన్నాడు. శిలువలో యాగమై 3వ రోజు తిరిగి లేచి మనకు మళ్ళీ ఏం చేశాడంటే రక్షణ ఆనందాన్ని మనకి అనుగ్రహించాడు. ఈ విచిత్రమైన అంగి ఏంటో తెలుసా? రక్షణ వస్త్రం. మనకు దేవుడు ఏం చేశాడు? రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడేమో రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ఇవ్వంగానే వాళ్ళకి కుళ్ళు పుట్టేసింది. ఎవరికి? సాతానికి ఎట్లయినా సరే బయట దేవుళ్ళ నుంచి తప్పించాలరా అని చెప్పి, అట్లా అని చెప్పి కష్టాలు పెట్టింది, మనకి శ్రమలు పెట్టింది, కష్టాలు పెట్టింది. అయినా కానీ మనం ఓర్చుకున్నాం అనుకోండి, ఉండబోయే బహుమానం మరి అంతకు మించి ఉండిద్ది. అందుకని మనం మాత్రం ఏం చేయాలి తెలుసా? కేవలం ప్రార్థన చేయటం తప్ప మనం ఏం చేయలేదు. ఆయన శ్రమలో ఆయన అనుమతి ఇచ్చాడు. ఎవరికే? సాతానుకి మన జీవితంలో రావటం అనుమతి ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? కొన్ని సంవత్సరాలు క్రూషియల్గా ఉంటాయి. ఆ సంవత్సరాలు వచ్చిన శ్రమలన్నింటినీ మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. యోసేపుకి జీవితాంతం రాలా శ్రమలో 13 సంవత్సరాలు వచ్చినాయి అంతే. 13 సంవత్సరాలు. ఈ 13 సంవత్సరాలు ఎంత నరక యాత్ర అనిపించాడో తెలుసా? 30వ సంవత్సరం నుంచి ఏమైందో తెలుసా? అందరూ సాగిలపడ్డారు. రాజు తర్వాత రాజుగా నియమించాడు దేవుడు. మనం చిన్నగా ఉన్నప్పుడు అందరూ తిట్టి, అందరూ మనల్ని ఎక్కిరించి పాలు చేసిన ఒక్కసారిగా మనం సీఎం అయ్యామనుకోండి, అప్పుడు ఎలా ఉండిద్ది? ఏం చేస్తావు? ఎలా ఉండిద్ది? అందరూ మరి ఎందుకు పనికిరావరా అన్నాళ్ళు. మనం సీఎం అయ్యామనుకోండి ఏమైంది? అందరూ వచ్చి సార్ అపాయింట్మెంట్ సార్ అంటారు కదా. అట్లాగే ఈయన పరిస్థితి. ఈయన సీఎం కాదు, ప్రెసిడెంట్. దేవుడు ఎందుకు అంతగా ఆశీర్వదించిన కారణం ఏంటంటే శ్రమలలో దేవుని విడిచిపెట్టలేదు కాబట్టి, ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నాడు కాబట్టి మంచి ఆశీర్వాదం దొరికింది ఆయనకి. మనకు కూడా దేవుడు ఏం చెప్తున్నా అంటే రక్షణ వస్త్రం మనకు అనుగ్రహించాడు.
రక్షణ వస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు మనం దాంట్లో నుండి తొలగిపోకూడదు, ఆ రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకోకూడదు. కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా వాటన్నిటిని దేవునిలో గనక మనం ఉండి గట్టిగా పట్టుకున్నట్లయితే కలగబోయే బహుమానము మనకి ఊహించలేదు. మనం ఊహించలేం. ఒక పాట ఉండిద్ది, ఒక ఆయన రాస్తారు, ఆయన పేరు గుర్తులేదు కానీ, నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, తర్వాత అభ్యసించినాని సమాధాన ఫలమే. అంటే ఏంటి? ప్రస్తుతము సమస్తము ఏముంది? అంత దుఃఖమే. తర్వాత ఆయన చేసిన అద్భుతం ఒక్కసారి గనక ఈ శ్రమల్లో నుంచి బయటికి వెళ్ళామనుకో ఏమంటాడు తెలుసా? లేడి వలె గంతులు వేస్తాం. అంతగా దేవుని ఆశీర్వదిస్తాడు. ఏంటి? నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటే. ఇది ఇంకా ఫస్ట్ స్టేజే. ఇప్పుడు అందరం మనం ఏ స్టేజ్లో ఉన్నాం? ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాం. రెండో స్టేజ్లోకి కొంతమంది వెళ్ళి ఉంటారు. రెండో స్టేజ్లోకి మనం కొంతమంది వెళ్ళాం. ఏంటి? శ్రమలు అనిపిస్తా ఉన్నాం, కష్టాలు అనిపిస్తా ఉన్నాం. దాన్ని గనక దేవుడు అనుమతి ఇచ్చిన శ్రమలన్నిటిని నువ్వు పట్టుకొని గట్టిగా ఉన్నట్లయితే, నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకున్నట్లయితే మూడో స్టేజ్లోకి వెళ్తావు. ఇంకా నాలుగో స్టేజ్ ఫైనల్, పరలోకం. దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అందుకని దేవుడు ఈరోజు యోసేపు ద్వారా ఏం మాట్లాడుతుంటే, యోసేపుని మన అందరూ ద్వేషించినప్పటికీ దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు. తన యథార్థతను మాత్రం విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం ఈయన వల్ల నేర్చుకోవాల్సింది ఏంటంటే, అందరినీ ఒకేలా చూడాలి, అందరినీ మనం ప్రేమించాలి. యాకోబు ఎలాగైతే యోసేపుకి వస్త్రాన్ని ఇచ్చాడో, దేవుడు కూడా అలాగే మనకి రక్షణ వస్త్రాన్ని మనకే అనుగ్రహించినా కానీ సాతానికి ఏమైందంటే ఎలాగైనా సరే మనల్ని త్రోవ తప్పించాలని చెప్పి వాడి ప్రయత్నం. అందుకని దాన్ని మనం తెలుసుకొని ఎరిగి ఏం చేయాలంటే మళ్ళా దేవుని సహాయమే పొందుకోవాలి, దేవుని సహాయమే అడగాలి అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మరి నీ రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటున్నావా అని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అనుమతించిన శ్రమలను మనం ఏం చేస్తున్నాము? దాని ప్రకారం అంటే దాన్ని స్వీకరిస్తున్నామా, లేకపోతే ఇవన్నీ నాకు వద్దు అని చెప్పి లోకంలో కలిసిపోతున్నామా అనేది మనం ఈరోజు ఆలోచించాలి. ఈ కొద్ది వాక్యం అనేది దేవుడు దీవించును గాక. ఆమేన్.